హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రసాదం పులిహోర. మనం ఎక్కువగా గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా పులిహోరను తీసుకుంటూ ఉంటాం కదా. సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి హడావిడి లేకుండా ఎప్పటి కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ పులిహోర పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఇది వర్కింగ్ ఉమెన్స్కి కానివ్వండి, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా పండుగలకి పూజలప్పుడు చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముందుగా మనం చింతపండుని నానబెట్టుకుందాం. చింతపండు నేను ఇక్కడ 200 గ్రాముల వరకు తీసుకున్నాను. క్వాంటిటీ మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకుంటే ఈ చింతపండు పేస్ట్ అనేది దాదాపుగా 6 నెలలకు పైగానే నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ సీడ్లెస్ చింతపండును తీసుకున్నాను. అలాగే దీంట్లో ఇలా పీచు ఏమైనా ఉంటే ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండుని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ పులిహోరకి కావాల్సిన స్పైస్ పౌడర్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువైనా పర్లేదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఆయిల్ ఏమీ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేను దాదాపుగా ఒక 30 కాయల వరకు యాడ్ చేశానండి. వీటన్నింటినీ స్టవ్ని సిమ్లోనే పెట్టి దగ్గరుండి కలుపుతూ దినుసులు ఏవి కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడిలాగా అయిపోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసి నువ్వులు కొద్దిగా చిటపటలాడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నువ్వులు ముందుగానే వేసేస్తే మాడిపోతాయి కాబట్టి వీటిని లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవి పూర్తిగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎలాంటి పలుకులు లేకుండా పూర్తిగా బ్లెండ్ అయిపోయి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తిరిగి అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చింతపండుని మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, చింతపండు పేస్ట్ని ఇలా రెడీ చేసుకోండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నా కూడా పర్లేదు, కానీ మరీ ఎక్కువగా వాటర్ వేసేస్తే మనం చింతపండు ఉడికించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని కూడా తిరిగి మళ్ళీ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ చింతపండులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దాదాపుగా ఒక 100 ml వరకు ఆయిల్ని తీసుకోండి. అలాగే ఒక 50 నుండి 60 గ్రాముల వరకు సాల్ట్ పడుతుంది. నేను వేసిన సాల్ట్ క్వాంటిటీ వచ్చేసి 60 గ్రామ్స్. తిరిగి ఎక్స్ట్రాగా ఎలాంటి సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 200 గ్రాముల చింతపండుకి ఈ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. పసుపు ఒక 30 గ్రాముల వరకు తీసుకోండి. ఒక 25 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఒక 10 కాయల వరకు వేస్తే సరిపోతుంది. వీటిని కట్ చేయకుండా అలాగే వేసేసేయండి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ చింతపండుని ఉడికించుకోవాలి. చింతపండు ఎంత ఎక్కువసేపు ఉడికితే మనకు ఈ పేస్ట్ అనేది అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. లాస్ట్లో చింతపండు బాగా కుక్ అయ్యి దగ్గర పడుతుంది. అలాగే ఆయిల్ కూడా పైన తేలుతూ ఉంటుంది. ఇలా బాగా కుక్ అయ్యేటప్పుడు ఈ ఆయిల్ డ్రాప్స్, చింతపండు డ్రాప్స్ వచ్చి బయట పడుతూ ఉంటాయి కాబట్టి మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చింతపండు బాగా కుక్ అయిపోయింది కదా, ఆయిల్ మొత్తం ఇలా పైన తేలుతూ ఉంది. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఒక 200 ml వరకు యాడ్ చేసుకోండి. ఈ పోపులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చింతపండు పేస్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలాగే స్టవ్ని సిమ్లోనే ఉంచి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే పల్లీలని యాడ్ చేసుకోండి. పల్లీలు ఒక 50% ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పుని, మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. అయితే నేను ఈ 3 క్వాంటిటీ వచ్చేసి ఒక్కొక్కటి 50 గ్రాముల వరకు తీసుకున్నాను. పల్లీలు మీరు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, అవసరమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో దీనిలోకి ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఆవాల క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకోండి, ఎక్కువైతే చేదొచ్చేస్తుంది. ఒక 15 నుంచి 20 గ్రాముల వరకు ఆవాలు వేస్తే సరిపోతుంది. దీనిలోనే ఒక 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇవి కలర్ చేంజ్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనిలోకి లాస్ట్గా ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని
దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని మొత్తాన్ని యాడ్ చేయండి. ఈ చింతపండు పేస్ట్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చింతపండుని ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా చింతపండును ఉడికించకుండా ఉన్నట్లయితే ఈ పోపులోనే వేసి చింతపండు పేస్ట్ని కూడా ఉడికించుకోవచ్చు. కానీ అలా ఉడికిస్తే ఈ పోపు దినుసులు మెత్తగా అయిపోతాయి. ఇలా ముందుగానే చింతపండుని ఉడికించి వేయడం వలన పోపు దినుసులు ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. చింతపండు పేస్ట్ని ఈ పోపులో ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా స్పైస్ పౌడర్ని, ఆ పౌడర్ని మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లుగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం గుడిలో తినే ప్రసాదం పులిహోర టేస్ట్ పులిహోరకి ఈ పొడి వల్లనే వస్తుంది. ఈ పొడి మొత్తం పేస్ట్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇవి బాగా కలిపిన తర్వాత ఈ టెక్స్చర్ అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఆయిల్ క్వాంటిటీ అనేది మీకు సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ని కాచి దీనిలోకి యాడ్ చేసుకోండి. ఆయిల్ కరెక్ట్గా సరిపోకపోతే ఈ పేస్ట్ నిలవ ఉండదు. ఇలా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఫైనల్గా ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోండి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం వేయడం వలన ఈ చింతపండు పులుపుకి కారానికి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అంతేగాని ఎలాంటి స్వీట్నెస్ అనేది యాడ్ అవ్వదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం పేస్ట్ని వేసిన తర్వాత ఆయిల్ ఇలా పైన తేలుతూ ఉండాలి. అప్పుడే ఈ చింతపండు పేస్ట్ నిలవ ఉంటుంది. ఇలా ఎయిర్‌టైట్ కంటైనర్లో పెట్టుకొని దీని మీద క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 6 నెలలు పైగానే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంటే దాదాపుగా ఒక 2 నెలల వరకు కూడా నిలవ ఉంటుంది. ఇది ముఖ్యంగా పండుగలకి, ఇంట్లో ఏదైనా వ్రతాలు ఉన్న టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.